మీరు ఏదైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర కానీ లేదంటే ఒక ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ దగ్గర కానీ వెళ్ళి, అరే బాబు నేను ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్కి ఒక 4 గోల్డెన్ టిప్స్ ఇవ్వరా అంటే వాడు మీకు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకోమని కానీ, లేదంటే ఐపీఓస్ ఇన్వెస్ట్ చేసుకోమని కానీ, లేదంటే ఏదైనా కంపెనీలో స్టాక్స్ కొనమని మాత్రం సజెస్ట్ చేయడు. మరి ఏం సజెస్ట్ చేస్తారంటే, వాడు నిజంగానే ఒక ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయితే మాత్రం వాడు ఫస్ట్ నేను ఇన్వెస్ట్మెంట్స్ కన్నా ముందు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్తాడు, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్తాడు మీ ఫ్యామిలీ మొత్తానికి. ఎందుకు? ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు కదా, ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోమంటారు? ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు బిఫోర్ బయింగ్ ద టర్మ్ ఇన్సూరెన్స్. సో ఇప్పుడు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి మ్యూచువల్ ఫండ్స్ అంటే లంసమ్ కూడా ఒకేసారి చేసుకోవచ్చు, బట్ ఎస్ఐపిఏ చాలామంది ప్రిఫర్ చేస్తారు కాబట్టి చెప్తున్నాను. సో ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాను మ్యూచువల్ ఫండ్స్లో. సో ఎవ్రీ మంత్ ఒక 2000 12 months పాటు కట్టారు ఏది మ్యూచువల్ ఫండ్లో త్రూ ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్లో ఎవ్రీ మంత్ 2000 చొప్పున 12 months కట్టారు. సో మీరు 12 monthsకి ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేసినట్టు? 24,000 ఇన్వెస్ట్ చేసినట్టు. ఈ 24,000 1 year పాటు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి మీకు 12% సిఏజిఆర్ వేసుకున్నా కానీ మీకు యావరేజ్గా వచ్చే రిటర్న్ 1 yearలో 25,600 సంథింగ్ చేంజ్ వచ్చింది, 25,600 అనుకోండి. అదే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ఈ 2,000తో ఎవ్రీ మంత్ అదే 2,000 టర్మ్ ఇన్సూరెన్స్ కట్టి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు ఒక 20 నుంచి 30 ఇన్ బిట్వీన్ ఈ ఏజ్లో ఉన్నా కానీ మీకు 1 crore నుంచి 1.5 crore దాకా మీకు ఇన్సూరెన్స్ వాల్యూ అనేది ఉంటుంది. సో ఇప్పుడు 1 year తర్వాత మీకు రిస్క్ జరిగింది, లైక్ ఫిజికల్ రిస్క్ జరిగింది, చనిపోయారని అనుకోండి, లేదంటే ప్యారలైజ్ అయ్యారనుకోండి. ఇప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ కంపెనీలోకి వెళ్ళి మా హస్బెండో లేకపోతే మా కొడుకు ఇంత ఇన్వెస్ట్ చేశాడు, మాకు రావాల్సిందిగా మాకు ఇస్తే మేము వెళ్ళిపోతా ఉన్నాను అనుకో, వాళ్ళు ఎంత ఇస్తారు? ఎవ్రీ మంత్ 2,000 చెప్పిన 12 months ఇన్వెస్ట్ చేసావు, 12% రిటర్న్ వచ్చింది. నీకు ఇచ్చే రిటర్ను అంటే నీ డబ్బులు అక్కడ ఎంత ఉన్నాయంటే 26,000 25,000 చిల్లర ఉంటాయి. సో ఆ 25,000 మీ ఫ్యామిలీకి ఇచ్చి పంపిస్తారు. అండ్ సేమ్ అమౌంట్ టర్మ్ ఇన్సూరెన్స్లో కూడా ఇన్వెస్ట్ చేశారు, 2,000 ఇన్వెస్ట్ చేశారు, ఎవ్రీ మంత్ 2,000 ఇన్వెస్ట్ చేశారు, కాకపోతే 12 నెలల్లో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేశారు. సో సంవత్సరం తర్వాత యాక్సిడెంట్ అయింది, రిస్క్ జరిగింది, మీ ఫ్యామిలీ వెళ్ళి హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని అడిగారు, ఇలా రిస్క్ జరిగింది ఏంటి మా పరిస్థితి అంటే, వాళ్ళు మీకు 1 crore ఇస్తారు. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే 26,000 వచ్చేది మీకు. అదే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు వచ్చేది 1 crore. నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని చెప్పట్లేదు, ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పట్లేదు. మీరు రెండిట్లో ఏది ఇంపార్టెంట్ ఫస్ట్ చూస్ చేసుకోండి. అండ్ ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ అయితే మాత్రం టర్మ్ ఇన్సూరెన్స్ని ఫస్ట్ తీసుకోమని ప్రిఫర్ చేస్తారు. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు అని చెప్పేసి హెల్త్ ఇన్సూరెన్స్ నెగ్లెక్ట్ చేయకూడదు. టర్మ్ ఇన్సూరెన్స్ మీ ఒక్కరు తీసుకుని సరిపోయింది, బట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎలాంటి కాలం అంటే ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలకు కూడా హార్ట్ స్ట్రోక్లు వచ్చే రోజులు అనమాట. సో ఎవరన్నా హార్ట్ స్ట్రోక్ అని కాదు, ఏదన్నా ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి మీ ఫ్యామిలీకి, ఎవరైనా హాస్పిటల్ అయ్యారంటే ఆ హాస్పిటల్ బిల్లు భారం మొత్తం మేమే పడిద్ది. ఇప్పుడు బయట హాస్పిటల్ బిల్స్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ హాస్పిటల్ బిల్స్ మీద మీకు 14% ఇన్ఫ్లేషన్ ఉంది. అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి నాకు, సో హాస్పిటలైజ్ అయ్యాను. ఈ సంవత్సరం బిల్ ₹1,00,000 అయింది. నెక్స్ట్ ఇయర్ మా భార్యకి కూడా సేమ్ ఇష్యూ వచ్చింది, తనకు కూడా కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి, హాస్పిటలైజ్ అయ్యింది. కానీ నాకు అయినంత బిల్ అంటే నాకు ఎంత అయింది బిల్లు? 1 lakh అయింది. తనకు కూడా 1 lakh అయ్యిందంటే కాదు, 1,14,000 అవ్వచ్చు, 1,15,000 అవ్వచ్చు, లేదంటే మన దరిద్రం బాగోకపోతే 1,20,000 కూడా అవ్వచ్చు. ఇండియాలో హాస్పిటల్ బిల్స్ మీద ఇన్ఫ్లేషన్ రేట్ అంతగా ఉంది. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, ఒకవేళ ఏమన్నా అయ్యి హాస్పిటలైజ్ అయినా కూడా మనకి ఆ ఫైనాన్షియల్ బర్డెన్ అయితే ఏదైతే ఉండిద్దో అది ఉండదు. ఈ ఫైనాన్షియల్ బర్డెన్ అనేది మన మీద పడదు. హాస్పిటలైజ్ అయినా కూడా బిల్స్ అన్ని కంపెనీ చూసుకునేది కాబట్టి జస్ట్ హాస్పిటల్కి అలా పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్ళి వచ్చేయచ్చు, రోగం చిన్నదైతే. సో ఇన్వెస్ట్మెంట్స్ పక్కన పెట్టండి, ఫస్ట్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అండ్ ఇన్సూరెన్స్ కూడా ఎక్కడ తీసుకుంటారంటే చాలామంది ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఉండేది, లింక్ క్లిక్ చేయండి, పాలసీ బజార్కి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, మంచి హెల్త్ ఇన్సూరెన్స్ మీరే చూస్ చేసుకోవచ్చు అంటారు. కానీ నా సజెషన్ ఏంటంటే, కుదిరితే పాలసీ బజార్ కూడా చెక్ చేసుకోండి. లైక్ కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ డిటో అని కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, అక్కడ చెక్ చేసుకోండి. లేదంటే మీ నియర్ బై ఏదన్నా ఒక మంచి ట్రస్టెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఒకసారి అక్కడ కూడా కన్సల్ట్ అవ్వండి, ఒకసారి వాళ్ళు చెప్పేది కూడా వినండి. మీకు ఆన్లైన్కి ఆఫ్లైన్ డిఫరెన్స్ ఏముంటుందంటే, ఆన్లైన్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మీకు ఏమైనా ఇష్యూ వచ్చిందంటే త్రూ కస్టమర్ కేర్ ద్వారా కన్సల్ట్ అవ్వాలి. ఒకసారి తెలుగు లాంగ్వేజ్ సపోర్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే మీరు ఆఫ్లైన్లో తీసుకోవడం వల్ల బ్రాంచ్ నియర్ బై ఉంటుంది. మీకు ఒక ట్రస్టెడ్ ఏజెంట్ ఉన్నాడంటే మాత్రం అది మీకు ఇంకా సూపర్. మీకు ఏదైనా సర్వీస్ కావాలంటే ఈ ఏజెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే హెల్ప్ చేసి పెడతారు. ఇది ఒక చిన్న అడ్వైజ్. అంతేగాని ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకున్నా ఇన్సూరెన్స్. అర్థమైందిగా? ఇన్సూరెన్స్ ముందు, ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత. గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా కూడా చెప్పండి, నా వీడియో షేర్ చేయకపోయినా పర్లేదు, బట్ ఇన్వెస్ట్మెంట్స్ కన్నా ముందు ఇన్సూరెన్స్ తీసుకోరా అని మీ ఫ్రెండ్ కూడా కొంచెం ముద్దుగా బుజ్జిగా చెప్పండి. థ్యాంక్ యూ. నేను సేపు చూసారని చాలా ఒప్పుకున్నట్టు మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.